అప్పుడు విద్యాశాఖ మంత్రి మీ పీసీ అధికారులు మీరు 50 కోట్లు తీసుకొని 2000 మందికి డైరెక్ట్ టీచర్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. పులిందరోళ్ళు పొద్దుటూరు కమలాపురం కర్నూలు అనంతపురం ఎవరికి ఎక్కడ కావాలంటే వాళ్ళకు డబ్బులు తీసుకొని ఇచ్చినారు. కోట్లాది రూపాయలు డబ్బులు చేతులు మారినాయని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ అక్రమ బదిలీలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వాటన్నిటిని కూడా ఆపివేసి క్యాన్సిల్ చేయడం జరిగింది. మీరే తప్పు చేశారు, మీ హయాంలో అన్ని పోస్టులన్నీ అమ్ముకున్నారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మామ అమ్ముకున్నాడు, తర్వాత ఇంకొకరు అమ్ముకున్నారని వాళ్ళ పేర్లు చెప్తూ ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. 1,73,000 సచివాలయ ఉద్యోగస్తులన్నీ సెక్రటరీ పోస్ట్ నిష్పక్షపాతంగా ఎవరు కూడా ఎంక్వైరీ చేసినా కూడా తెలుస్తుంది. ఒక్కరు కూడా ఒక రికమెండేషన్ లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి పోస్ట్ ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు. నువ్వు 16,000 చేసావు, 16,000లో 96 ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలన్నీ నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 11 డిఎస్సీలు నిర్వహించినారు. 1,80,200 మందికి ఉద్యోగాలు ఇచ్చినారు. ఏ ఒక్క రోజైనా సరే ఈ జిల్లాలో కానీ పక్కనుండే జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సరే మేము తెలుగుదేశం పార్టీ కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పింటే మాకు ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఒక్కరితో చెప్పగలరా? లేకపోతే ₹1 డబ్బిచ్చి మేము కొనుక్కున్నామని చెప్పి చెప్పగలరా? మీరు ఇప్పుడు అధికారులు చెప్పినటువంటి లెక్కాచారం ప్రకారమే దాదాపు 33,300 చిల్లర కంప్లైంట్స్ వచ్చినాయి గ్రీవెన్స్లో అని అధికారులు చెప్పిన లెక్కలే తెలుస్తున్నాయి. మరి వాళ్ళ గ్రీవెన్స్ అంతా కూడా మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది కదా, తప్పనిసరిగా పరిశీలించాల్సిన అవసరం. కాబట్టి ఈ విధంగా ఒక పక్క ఇవి జరుగుతుంటే ఒక పక్క దొంగను ఇంకొకరు దొంగ అన్నట్టు వాళ్ళు తప్పు చేసి వైసీపీ వాళ్ళ మీద నెట్టడం జరుగుతుంది. మీరు అంతకుముందు అయితే ఎవరితో అయితే మీరు డబ్బులు కలెక్ట్ చేశారో ఇది మేము ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 5 నుంచి 6 లక్షలు 7, 10 లక్షల వరకు జగన్మోహన్ రెడ్డి గారి సమీప బంధువులు రక్త సంబంధీకులు ఇది 2006, 2007లో ఈ జిల్లా పైన అవగాహన ఉండే ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. వారందరినీ మీరు కర్నూలులో ఒక లాడ్జిలో తీసుకొనేసి ఎవరైతే మార్కులు ఉద్యోగాలు వస్తాయో వాళ్ళే కొట్టేసి వాళ్ళ మార్కులు కొట్టేసి మీరు ఎవరైతే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు వచ్చే విధంగా మార్కులు దిద్దిన విషయం వాస్తవం కదా. డిఎస్సి పరీక్ష 1 నెల రోజులు ఆన్లైన్ పద్ధతిలో కొత్త విధానం అంటూ కండక్ట్ చేశారు. ఒక పరీక్షా కేంద్రంలో ఏం జరిగింది, 11 మంది కాపీ కొట్టినారు అనేటటువంటి దాంట్లో వాళ్ళని సస్పెండ్ చేశారు. వీళ్ళంతా 11 మంది కాపీ కొట్టినారని. మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోతే ఏమైంది, ఆ కాపీ కొట్టలేదు వీళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి అని కోర్టుకి. ఈ విధంగా ఉంది. ఇవన్నీ ఉన్నాయి. దీంట్లో 382 మంది పేర్లున్నాయి. నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నా, ఈ 382 మందిని కావాలంటే మీకు ఇస్తా, ఎవరికి కావాలంటే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ నాయకులకు మీరు పరిశీలించండి, పరీక్షించుకోండి. దీంట్లో ఏ ఒక్క నకిలీ క్రీడాకారుడు కానీ ఏదైనా దొంగ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేసుకోవడం కానీ ఇవన్నీ ఉంటే ఒక్కటే కాకుంటే ఒక్కటి 382 మందిలో ఒక్కటైనా చూపించండి. మీరు ఏ శిక్ష వేసినా కూడా భరించేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏదైనా సరే ఈ 382 మంది పబ్లిక్ డొమైన్లో పెట్టాం. దీన్ని మీరు ఎదుగులాడుకోవచ్చు. దీన్ని బట్టి చూడండి మీకు యంత్రాంగం మంది కదా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరినైనా సరే మీరు నకిలీ సర్టిఫికెట్తో ఉద్యోగాలు పొందినారని చెప్పి ఒక్కటి చూపించినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నా. కోర్టుకు సంబంధించి ఏదైనా సరే మీరు దేనికి వచ్చినా సరే మేము సిద్ధంగా ఉన్నాం. నవీన్ అనేటటువంటి వ్యక్తి ఎస్సీఆర్టీలో గత 2016వ సంవత్సరం నుంచి అతను ఉద్యోగస్తుడిగా టెంపరరీ ఉద్యోగస్తుడిగా ఉంటున్నాడు. అతను పని ఏంటంటే క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేయడము, తర్వాత అధికారికంగా ఇతరులకు పంపించడము, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ చేయడంలో పూర్తి బాధ్యత అతనే తీసుకున్నాడు. అటువంటిప్పుడు అతనికి రాష్ట్రంలో నవీన్ అనేటటువంటి వ్యక్తికి నెంబర్ 1 ర్యాంక్ రావడం జరిగింది, మొదటి ర్యాంక్ రావడం జరిగింది. అది ఎలా సాధ్యమవుతుంది?